మీరు డివోషనల్ మీరు దేవుని నమ్ముతారా? అవును, నేను దేవుడిని నమ్ముతాను. నేను ఆధ్యాత్మికుడిని. కాబట్టి నా అమ్మ కాథలిక్, రోమన్ కాథలిక్. నాన్న హిందువు. సాధారణంగా హిందూ. కాబట్టి నేను అమ్మానాన్నలను సంతోషపెట్టడానికి ప్రయత్నించే ఇంట్లో పెరిగాను. కాబట్టి నేను ఇద్దరినీ నమ్మాను. మరియు దేవునితో సంబంధం ఉందని నేను ఎల్లప్పుడూ భావించాను. నాకు దాదాపు 8 సంవత్సరాల వయసులో నా మొదటి దేవుని అనుభవం ఉంది. నేను ఇంతకు ముందు ఎప్పుడూ బహిరంగంగా కథ చెప్పలేదు. కాబట్టి ఇది నా మొదటిసారి. నా పొరుగువాడైన నా దగ్గరి స్నేహితుడితో నేను పరిగెత్తాను. అప్పుడు నా నాలుక కోసుకుంది. దాని గురించి ఎవరికీ తెలియదు. 1990ల ప్రారంభంలో ఒక రోజు ఉంది. ఆదివారం నాడు విద్యుత్ ఉండదు. అవి ఆ రోజు 3 గంటల విద్యుత్ కోత లాంటివి. కాబట్టి నేను అతనిని చూశాను మరియు తరువాత మేము ఇద్దరం ఇలాగే ఉన్నాము. నాకు రక్తస్రావం అవుతోంది. అతనికి రక్తస్రావం కాలేదు, కానీ అతని తలలో గాయమైంది. ఆపై మేము తిరిగి వచ్చాము మరియు విద్యుత్ లేదు. కాబట్టి మా అందరి దగ్గర టార్చెస్ ఉన్నాయి. కాబట్టి అతని తల్లి నన్ను నా పెదాలను చూపించమని అడిగింది. మరియు నేను ఆమెకు చూపించాను, అది కోయబడలేదు. ఆమె నోరు తెరువు అంది. నేను నోరు తెరిచాను మరియు నా నాలుక చివరి చర్మం దగ్గర ఈ వైపు వేలాడుతోంది. మరియు మేము భయపడినట్లు, అమ్మ, నాన్న ఇంట్లో లేడు. కాబట్టి 1990ల ప్రారంభంలో మొబైల్స్ లేవు. మాక్రీ సర్కిల్లోని గణేష్ నర్సింగ్ హోమ్ అనే ప్రదేశానికి వెళ్లాను. మరియు డాక్టర్ అక్కడ లేడు. అది ఆదివారం, కాబట్టి అసిస్టెంట్ అక్కడ ఉన్నాడు. 2 కాంపౌండర్లు మరియు ఒక నర్సు మాత్రమే ఉన్నారు. కాబట్టి మనం దానిని కుట్టాలి. కాబట్టి అతన్ని ఎలాగైనా పట్టుకోండి. కాబట్టి వారు దానిని కుట్టడానికి నాకు ఇంజెక్షన్ చేయడానికి ప్రయత్నించారు. మరియు నేను అందరినీ తన్నాను. నాకు 8 సంవత్సరాలు. నాకు బలం ఎక్కడి నుండి వచ్చిందో నాకు తెలియదు. నా అమ్మ నా కాలు పట్టుకుంది, నాన్న మరొక కాలు పట్టుకున్నాడు. కాంపౌండర్లు నా భుజాలు పట్టుకున్నారు మరియు ఎవరో, వారిలో ఒకరు నా చేయి పట్టుకుని నాకు ఇంజెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. మరియు నేను అందరినీ 2 లేదా 3 సార్లు తన్నాను. అది జరిగింది. కాబట్టి డాక్టర్ అన్నాడు, మీకు తెలుసా? ఈరోజు అతన్ని ఇంటికి తీసుకెళ్ళండి, రేపు రండి, ఎందుకంటే ప్రధాన వైద్యుడు అక్కడ ఉంటారు. సహాయం చేయడానికి మరికొంతమంది కాంపౌండర్లు మరియు నర్సులు ఉంటారు. కాబట్టి వారు నన్ను ఇంటికి తీసుకువెళ్లారు మరియు నాకు ఒక మంచం ఉంది. నా సోదరి మరియు నేను మా అపార్ట్మెంట్లలో ఒక గదిని పంచుకున్నాము. కాబట్టి నా సోదరి మంచం అలాగే ఉంది. నా మంచం ఇలా ఉంది. మరియు ఇది గది ప్రవేశద్వారం. ఇంటి మందిరంలో అన్ని దేవతలు ఉన్నారు. మా మందిరంలో, మీకు తెలుసా, అన్ని హిందూ దేవుళ్ళు ఉన్నారు మరియు అతనికి పవిత్ర కుటుంబం ఉంది మరియు అతనికి శిశువు యేసు ఉన్నాడు మరియు అతనికి యేసు యొక్క పవిత్ర హృదయం ఉంది మరియు అతని వద్ద ఆ చిత్రాలు ఉన్నాయి. అప్పుడు మాకు మంచి కాంతి ఉంది మరియు నేను దాని కింద పడుకునేవాడిని. కాబట్టి అమ్మ నాతో, మీకు తెలుసా, తల్లి మేరీ మరియు యేసును ఎందుకు ప్రార్థించకూడదు? వారు పిల్లల ప్రార్థనలు వింటారని మీకు తెలుసు. నేను సరే అన్నాను. నాకు తెలుసు, ఎందుకంటే నేను పాఠశాలకు వెళ్తాను మరియు మేము అసెంబ్లీలో చెబుతాము కాబట్టి నేను చెబుతాను. కాబట్టి నేను మా తండ్రి అని అన్నాను. మొదటిసారి నా జీవితం కోసం నేను ప్రార్థన చేసుకున్నాను. కాబట్టి నేను, దేవుడా, దయచేసి దీన్ని బాగు చేయగలిగితే బాగుండు అని చెప్పాను, ఎందుకంటే ఇది చాలా బాధిస్తుంది. నేను నిద్రపోయాను. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు, అమ్మ నన్ను నోరు తెరువు, నాకు చూపించు అని లేపింది. కాబట్టి నేను నా నోరు తెరిచాను మరియు ఆమె నా నాలుకను నేనే మింగేశానా అని అరుస్తోంది. ఇంకా చాలా జరిగింది మరియు ఆమె ఆనందంగా ఉంది మరియు ఆమె అరుస్తోంది. నా నాలుక నిన్న రాత్రి ఏమీ జరగనట్లుగా తిరిగి కలిసిపోయింది. అది కేవలం చిన్న మొక్కజొన్న లాంటి మార్క లాగా ఉంది. మేము డాక్టర్ దగ్గరకు వెళ్ళాము. అతను చెప్పాడు, అతనికి ఎటువంటి కుట్లు అవసరం లేదు, అంతా బాగానే ఉంది. లాలాజలం ఎక్కువగా ఉండటం వల్ల కావచ్చు. బహుశా అది చాలా త్వరగా 12 గంటల్లోపు నయమవుతుంది. నాకు తెలియదు అది ఎలా నయమైందో. మరియు అతను సురక్షితంగా ఉండటానికి
రాబోయే 3 రోజులు అతనికి ఐస్ క్రీములు ఇవ్వండి అని చెప్పాడు. అది నా మొదటి అనుభవం. కాబట్టి నాకు ఎల్లప్పుడూ యేసుతో సంబంధం ఉంది. ఆపై నేను నాన్నతో చాలా మతపరమైన వాడిని. నాన్న చాలా మతపరమైన వ్యక్తి కాబట్టి నేను అతనితో 2 సార్లు శబరిమల వెళ్ళాను. ఒకసారి నేను చిన్నప్పుడు, ఒకసారి 14 సంవత్సరాల వయసులో నేను అతనితో వెళ్ళాను. మేము వెలంగాణికి, తిరుపతికి ఎక్కడికైనా వెళ్ళేవాళ్లం. నాన్న కూడా చాలా మతపరమైనవాడు. నాన్నకు ఒక గురువు ఉన్నాడు, నేను కూడా అనుసరించేవాడిని. ఆపై నాన్నకి చెప్పినట్లే గురువు నన్ను కొన్ని మంత్రాలు జపించమని అడిగేవాడు, నేను కూడా దానిని చేస్తాను. బైబిల్ను ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియకపోవడంతో నేను కూడా దానిని అర్థం చేసుకోకుండా చదువుతాను. నేను అక్కడ దేవుడిని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి నేను దానిని చదువుతాను మరియు నేను దీన్ని చదివి నా మంత్రాలను చేస్తాను ఎందుకంటే నేను దేవుడిని సంతోషపెట్టబోతున్నాను. నేను 2003లో అండర్-19 ప్రపంచ కప్ ఆడటానికి వెళ్ళాను. ఇది నా రెండవ దేవుని అనుభవం. నేను దీని గురించి ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు. నేను ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నానో నాకు తెలియదు. కాబట్టి అండర్-19 ప్రపంచ కప్లో నేను ప్రార్థిస్తాను, నేను బైబిల్ చదువుతాను, నేను మంత్రాలు మరియు కొన్ని మంత్రాలను 8 సార్లు, కొన్ని 12 సార్లు, కొన్ని 16 సార్లు, కొన్ని 58 సార్లు లేదా 51 సార్లు జపించాల్సి ఉంటుంది. కొన్ని 108 సార్లు వేరే మంత్రాలు. మరియు ఇంట్లో ఉన్న వస్తువుల వల్ల మరియు ఇంటి నుండి ప్రేమలో ప్రేమను సంపాదించాలనే అర్థంలో మనకు ఇచ్చిన ప్రతిదాన్ని నేను ఎలా సంపాదించాలో. దేవుని విషయానికి వస్తే దేవుడిని సంతోషపెట్టడం, ప్రదర్శనలు పొందడం లేదా మీకు తెలుసా, మూఢనమ్మకంగా మారడం చాలా ఎక్కువ పని అయింది. అది మతపరమైనది కూడా కాదు. నేను మూఢనమ్మకాన్ని పొందాను. కాబట్టి నేను మంత్రాలను లెక్కించకపోతే మీరు మళ్లీ ప్రారంభించండి, నేను మళ్లీ ప్రారంభిస్తాను. కాబట్టి నేను మొత్తం ప్రపంచ కప్ను గడిపాను కాని నాకు ఒక్క రాత్రి కూడా ప్రశాంతంగా నిద్రపట్టలేదు. ఆపై ప్రపంచ కప్ చివరిలో మేము పాకిస్తాన్తో సెమీఫైనల్స్లో ఓడిపోయాము. ఆపై నేను గదికి తిరిగి వచ్చి నా మంచం అడుగున కూర్చున్నాను, నా రూమ్ మేట్ నిద్రపోయాడు. నేను నా మంచం అడుగున కూర్చుని, దేవుడా, నేను అదే చేయలేను అని అన్నాను. నేను ఒకేసారి అంతమంది దేవుళ్లను ప్రార్థించలేను అని అన్నాను. నేను 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటాను. నువ్వు ఎవరైతే, నిన్ను నాకు చూపించు. నేను నా జీవితాంతం నిన్ను అనుసరిస్తాను. మరియు నేను కళ్ళు మూసుకుంటాను. బహుశా యేషువా పాడ్కాస్ట్ తర్వాత నేను మీకు చూపించే చిత్రం నా దగ్గర ఉంది. అతను నన్ను చూస్తున్నాడు మరియు అతను నవ్వుతున్నాడు. మరియు నేను అక్కడ ఉన్నాను, నా కళ్ళు మూసుకున్నట్లు. నేను అతని వైపు తిరిగి నవ్వుతున్నాను. మరియు 5 నిమిషాల తర్వాత నా రూమ్ మేట్, బ్రో, లేవండి అని అన్నాడు. ఇప్పుడు భోజనానికి సమయం. మరియు మేము బస చేసిన హోటల్లో భోజనానికి ఒక నిర్దిష్ట సమయం గడిపాము. కాబట్టి మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఇది కేవలం 5:30. అతను, డ్యూడ్, నువ్వు అక్కడ 2:30 గంటలు కూర్చున్నట్లుగా ఉన్నాడు. ఇప్పుడు 8:00 గంటలు. 8 నుండి 9 వరకు భోజనం. వెళ్దాం. నేను 5 నిమిషాలు అనుకున్నది 2:30 గంటలు. అతని ముఖం వైపు చూస్తూ నవ్వుతూ కృతజ్ఞతతో ఉన్నాను. మరియు అప్పటి నుండి నేను ప్రయాణంలో ఉన్నాను. నన్ను వేర్వేరు చర్చిలకు తీసుకెళ్లారు, క్రైస్తవ విశ్వాసంలోని విభిన్న విశ్వాసాలు. నన్ను క్రైస్తవ మతం దాటి తీసుకెళ్లారు. నేను బైబిల్ వెలుపల యేసును వెతకగలిగాను, ఆయనను కనుగొనగలిగాను. తప్పిపోయిన సంవత్సరాలలో ఆయన ఎక్కడ ఉన్నాడో నేను కనుగొనగలిగాను. మరియు నేను ఈ జ్ఞానాన్ని నిజంగా అనుసరించాను. మరియు నేను అజ్ఞేయవాది బైబిళ్లను అధ్యయనం చేశాను. నేను దానిలో చాలా అధ్యయనం చేశాను, రోమన్ కాథలిక్ చర్చి, చరిత్ర మరియు సత్యం. మరియు ఈ రోజు నేను యేషువాతో సంబంధాన్ని పంచుకుంటానని చెప్పగలను. కాని యేషువా నన్ను తీసుకెళ్లాడు, మరియు నేను అతన్ని ఒక కారణం కోసం యేసు అని పిలవను. అతని పేరు యేషువా. నాకు, అతను ఎల్లప్పుడూ యేషువాగానే ఉంటాడు. కాబట్టి ఇది ఒక జీవన విధానం, ఇది ఒక మతం కాదు.
అతను నన్ను ప్రతి చిన్న విశ్వాసానికి తీసుకెళ్తాడు. మరియు ఈ రోజు నేను అపారమైన గౌరవం ఉన్న ప్రదేశంలో నివసిస్తున్నాను.